నీతో కూడా నేను ఇక రాను, నీతో కూడా నేను రానిక. సౌలు రాజు కావడానికి కారకులు ఎవరు? సమూయేలు. సౌలుకు విజయాలు కలగడానికి కారణం ఎవరు? ఆత్మీయ నాయకుడు. తను కోల్పోయినటువంటి గాడిదలు తిరిగి పొందుకోవడానికి కారణం ఎవరు? ఆత్మీయ నాయకుడు. రాజుగా అభిషేకింపబడడానికి కారణం ఎవరు? ఆత్మీయ నాయకుడు. కష్టమైన పరిస్థితులలో సూచనలను చూపించి ఆయనను ధైర్యపరిచి బలపరిచింది ఎవరు? ఆత్మీయ నాయకుడు. ఆ ఆత్మీయ నాయకునికి విధేయత చూపించక ఇష్టం వచ్చిన పనులు చేసి దేవుడు నన్ను స్థిరపరచడం అనుకుంటే అది ఎంత మూర్ఖత్వం, అది ఎంత బుద్ధిహీనత. మన ఆత్మీయ నాయకత్వానికి తిరుగుబాటు చేసి మనము నిలదొక్కుంటామా? మనము జయించగలమా? జయిస్తామనుకున్న వారు ఎంత మూర్ఖులు తెలుసా?